మీరు ఒక ఒక చిన్న మిస్ చేసుకున్న క్యారెక్టర్ ఒక రీల్స్ వల్ల చాలా పెద్ద హిట్ అయిన ఒక వన్ డే అవును క్యారెక్టర్. అవును అది అవును పార్ట్ అవును 2 పార్ట్స్‌లో అవును కూడా అవును వచ్చింది. అవును అవును సో ఇప్పుడు అవును ఈ సినిమా వచ్చినప్పుడు అంటే మీరు దీన్ని మ్. చేద్దాం అనుకున్నారా? ఆర్ ఎందుకులే అని ఏమన్నా అలా ఏమన్నా? లేదు, ఈ సినిమా వచ్చినప్పుడు డైరెక్ట్గా అదే అన్న అంటే ఇందా అయితే కంటిన్యూషన్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి అంటే, ఒకసారి ఒక చిన్న రోల్ వచ్చిందండి నాకు, వన్ డే రోల్ అని చెప్పారు. ఆ వన్ డే రోల్ నాకు ఒక్కోసారి ఏమైపోతుంది అంటే, ఇండస్ట్రీనే ఏమయ్యా చిన్న చిన్న రోల్స్ చేస్తున్నారు ఈయన అనేది ఒకటి వస్తుంది. ఇందాక భార్గవి గారు చెప్పినట్టు యూనో సేమ్ రిచ్, లేకపోతే ఇంకో రోలో, లేకపోతే ఈవిని పనమ్మాయిలాగా చూడటం, పని మనిషిలాగా చూడటం అవ్వాలి. సో ఇలాగా అందరికీ కొన్ని వాళ్ళ వాళ్ళ సెట్, ఒక ఒక యాక్టర్ పట్ల వాళ్ళ వాళ్ళ సెట్ ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, ఆ ఇమేజెస్ని ఎప్పుడైతే బ్రేక్ చేసినా మేము ఇంట్రెస్టెడ్ ఉంటాం, డెఫినెట్గా ఇంట్రెస్టెడ్ ఉంటాం. అదైతే ఒకటి. రెండో విషయం ఏంటంటే, అలాంటి క్రమంలో ఏమైందంటే, వన్ డే క్యారెక్టరు అలా 2-3 సార్లు అలా వచ్చింది. నేను ఇంకొంచెం ఎక్కువ చేశానంటే ఇంక రేపొద్దున అందరూ ఏదో ఒక క్యారెక్టర్ పిలుద్దాం అని పిలుస్తారేమో అని చెప్పి నేను చేయలేదు. కట్ చేస్తే ఆ సినిమా పార్ట్ 2 అయింది. పార్ట్ 2లో ఈ వన్ డే క్యారెక్టర్ మెయిన్ స్కేల్ ఫుల్ హిట్ అయింది సినిమా. పెద్ద క్యారెక్టర్ అయింది. సో అది చెప్పలేను కానీ, అలాంటి డిసిషన్స్ అన్ని లక్ బేస్డ్ అండి, అది మనం ఏం చెప్పలేం. కానీ ఈ వైజ్గా ఈ పర్టికులర్ స్టోరీలో మాత్రం అందరికీ లేయర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై డాటర్ రోల్ చేసిన యూనో హారిక కానీ, లేకపోతే గాయత్రి గారిది కానీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అగైన్. ఓకే, సో ఇలాగా ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ బిగ్ ఇష్యూ అట్ ఆల్.